పిఎంసి హిందీ. తెలుగులో పత్రిజీ గారు ఇక్కడ ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పిరమిడ్ను కట్టించి అన్ని దగ్గరలో చూసుకున్నాడు. చూసుకొని పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి ఆట ఆడుకోమని చెప్పి మనకిచ్చారు. కానీ హిందీలో సార్ అంత టైం కేటాయించలేదు. అటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ని తన భుజాల మీద పెట్టుకొని పిఎంసి హిందీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ, అలాగే కర్తాల్ ట్రస్ట్కి కూడా తన సేవలను అందిస్తూ, ఇంకా తన ఓన్ శంబాలా స్పిరిచువల్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కానీ ధ్యానాన్ని కానీ అందిస్తున్నటువంటి దీప్తి నాగల్ల గారి నుంచి మనం తెలుసుకుందాం. పిఎంసి హిందీలోకి మీరు ఎలా వచ్చారు? పిఎంసి హిందీలోకి రావడం అనేది లైఫ్ పర్పస్ అండి. అది పత్రి సార్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అదర్వైజ్ అంతకుముందు పని ఏంటో చెప్పండి, సీట్ పేరు చెప్పొద్దని చెప్పేదాన్ని. పని ఏంటో చెప్పండి అని ఆ సీట్లకు వెనక్కి నిలబడ్డం, ఫస్ట్ నుంచి ఆ సీట్లకు దూరంగా ఉండడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు. జాబ్ చేసేటప్పుడు కానీ ఐఐటి పిఎంటి కోచింగ్ ఆర్గనైజేషను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా కూడా పెద్ద సీటు చూపించినప్పుడల్లా వద్దొద్దు పని ఏంటో చెప్పండి, ఇది ఒక్కటే భాష అర్థం ఫస్ట్ నుంచి అలవాటైంది. సో పిఎస్ఎస్ఎంలో వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే భాష, పని ఏంటో చెప్పండి, అంతా మన పనే, మన బాధ్యత ఇది, అంతే, ఏ సీటు అవసరం లేదు అనుకుంటూ. కానీ 2021 నవంబర్ రిషికేశ్లో పితామా గారు పెద్ద బాంబు పేల్చారు. ఆ బాంబుని డైజెషన్ చేసుకోవడానికి నాకు దగ్గర 22 రోజులు పట్టింది. అంటే ఆ ఎనర్జీ ఆయన ఏదైతే ఆ రోజు అదొక ఏమని చెప్పాలి, అసలు అద్భుతమైన రోజు. ఉండడం 4-5 ఉన్న రూమ్లో, ఆ రూమ్లో ఆయన గారు మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక కంఠంలో 1000 కంఠాలు ఒకేసారి వినిపిస్తున్నాయి, ఆ కాస్మిక్ గవర్నమెంట్ అంతా దిగిపోయిందా అన్నట్లుగా మాట్లాడుతున్నప్పుడు ఆ రూమ్ అంతా నీళ్లలో బోటులాగా ఊగటము, సార్ శూన్యంలోకి చూస్తూ మాట్లాడడము, ఆ కొన్ని నిమిషాలు అనేవి చాలా గంభీరంగా గడిచాయి మాకు. ఆ టైంలో చాలా విషయాలు చెప్పారు పత్రి సార్. పిఎంసి హిందీ ఏంటి, నా పుట్టుక రహస్యం ఏంటి చెప్పిన తర్వాత ఏమన్నారంటే, త్రూ ద పిఎంసి హిందీ వీఆర్ గోయింగ్ టు ద గ్లోబల్ అని లాస్ట్ లైన్ చెప్పారు. అప్పుడు సారు మనలో లేరు, సారు చూపు ఇలా ఉంది, మేము ఇలా కూర్చొని ఉన్నాము, మేము 4 ఉన్నాము. రిషికేశ్లో మొత్తము సార్ని కలవడానికి పెద్ద లైన్ ఉంది, ఆ లైన్ని ఆపి డోర్లు వేసేశారు. సార్ ఇలా చూస్తున్నారంతే శూన్యంలో. నేను సార్ ఒక్కొక్క మాటకి ఫస్ట్ నేను సార్ పక్కన వచ్చి నిల్చున్నాను. అసలు ఆయన ఇంకొక లైన్ ఇక్కడ యాడ్ చేయబుద్ధి అవుతుంది. మహాన్ గురువులు, మనము చిన్న చిన్న వాటికి ఎంతో అసహనము ఫీల్ అవుతూ ఉంటాం. వీళ్ళు ఇలా చేయొచ్చు కదా, వీళ్ళు అలా చేయొచ్చు కదా అని. ఆ మహానుభావుడికి తెలుసు మహేశ్వరి మ్యామ్ పర్పస్ ఏంటి, రంజిత్ గారి లైఫ్ పర్పస్ ఏంటి, తెచ్చుకుంది ఆయనే కదా, మన తండ్రి గారే కదా మనం తీసుకొచ్చుకుంది. దీప్తి పర్పస్ ఏంటి అని తెలుసు. ఆయన తెలిసినా కూడా మై గుడ్నెస్ ఏమైందంటే, ఆ రోజు బాలకృష్ణ సార్ వెళ్ళి మన టీం వెళ్ళి, సార్ దీప్తిని పిఎంసి హిందీలో తీసుకోవాలనుకుంటున్నాం అంటే తను ఒప్పుకుందా అని అడిగారంట ఫస్ట్. అది నిజము, తండ్రికి తెలుస్తాయి అన్నీ. నేను నిజంగా ఫస్ట్ ఒప్పుకోలేదు. అయితే తను ఒప్పుకుందా, ఆయన ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, రాము మాస్టర్ ఇచ్చేయండి, దీప్తి ఇది చేయండి అంటే మనం చేసేస్తాం. కానీ తను ఒప్పుకుందా అంటే మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆయన మనకిచ్చే రెస్పెక్ట్లో మనం వేరే వాళ్ళకి ఆవగింజంత ఇచ్చినా కూడా మన రిలేషన్షిప్స్ ఎక్కడ పాడవ్వవు యాక్చువల్గా కదా. ఆయన అంత పెద్ద ఆయన ఉండి ఆర్డర్ చేసే స్థితిలో ఉండి కూడా మనకి ఏమీ ఆర్డర్ పాస్ చేయకుండా తను ఒప్పుకుందా అని అలా ఒప్పించి, సరే నిల్చుంటే పిఎంసి హిందీ ఈజ్ వాంటింగ్ యూ అని ఒక్క మాట వినపడ్డది. నేను నిలబడి ఉన్నాను. ఇంకా ఆ తర్వాత సార్ చెప్పిన మాటలకి ఐ జస్ట్ కొలాప్స్డ్, అంటే మోకాళ్ళ మీద అలా పడిపోయాను. ఆయన చెప్పిన కొన్ని పదాలు అలా చెప్పారు ఆ టైంలో మాకు. చెప్పిన తర్వాత లాస్ట్ లైన్ ఏం చెప్పారంటే, త్రూ ద పిఎంసి హిందీ వీఆర్ గోయింగ్ టు ద గ్లోబల్ అన్నారు. అప్పుడు ఆ పిఎంసి హిందీ ద్వారానే మనం గ్లోబల్కి ఎలా వెళ్తున్నాం అనేది దాని మీద చాలా మెసేజ్ తీసుకోవడం జరిగింది. 22 రోజులు కంటిన్యూగా మెడిటేషన్లో కూర్చొని ఆత్మచింతన చేసుకుంటూ అసలు ఏం చెప్తున్నారు ఏంటి అని. సో దక్షిణ భారతదేశం నుంచి మన ఈ 40 సంవత్సరాల యజ్ఞం నుంచి ఈ ఎనర్జీస్ ఏదైతే వచ్చినాయో అవి ఉత్తర భారతదేశానికి పంపించడం జరిగింది. మీరందరూ పంపించిన తర్వాత వాటిని అంత ముందు నుంచి ధ్యానం ఉన్నా కూడా గత 5 సంవత్సరాల్లో అది చాలా అద్భుతంగా వెళ్ళి లాస్ట్ ఆగస్టులో ఉత్తర భారతదేశం నుంచి అమెరికా సైడ్కి వెళ్ళిపోయింది ఆ ప్రవాహం. పంపించాం మనందరం కలిసి. సో
ఆ పిఎంసి హిందీ ద్వారా మనం గ్లోబల్ లెవెల్లోకి వెళ్తున్నాము. ఎక్కడ చేసినా తెలుగువాడే చేయాలి. ఏ పని చేసినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, భూమి మారుమూల ఎక్కడైనా తెలుగువాడే. కాబట్టి మనందరినీ అన్ని చోట్ల ఉంచారండి. దట్ ఈస్ ద మిస్టీరియస్ స్టోరీ ఆఫ్ పిఎంసి హిందీ. గట్టిగా చప్పట్లు కొడదాం.